రాత్రి బైబిల్ స్టడీ నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ఆ ప్రేమగల పరలోకపు తండ్రి యేసుప్రభు వారి నామమున వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన అనుకూలత కొరకై స్తోత్రములు ప్రభువా. ప్రజల యొక్క క్షేమ కొరకై తండ్రి ఆన్లైన్లో వాక్యం అందిస్తుండగా ఇరుదులుగా బలపరిచి మీరు వాడుకోనండి. పాటల్లో సహాయపడతారండి. మీ దాసులు అనేకులు కూడా ఎంతో ప్రయాసపడి ఆన్లైన్లో ప్రజల యొక్క క్షేమ కొరకై నీ వాక్యాన్ని అందిస్తుండగా మీ దాసుని వారిని కూడా బలపరచమని దేవా మీ దయను కోరుకుంటుంది నా చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి దయచేసి. పాట సంఖ్య 749, పాత పుస్తకము 634.
రాత్రి బైబిల్ స్టడీ నిమిత్తమై అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రెచ్చగొచ్చేందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి మీ స్థలాల్లో. ప్రేమగల పరలోక తండ్రి యేసుప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ సమయంలో నీ ప్రజలకి కొన్ని మాటలు అందిస్తుంటున్నాగా అక్కరకులది తండ్రి మీరే సహాయపడుతున్నామని ప్రభా నీవు చూస్తుంటున్నాగా కనికరించండి. అనేకులు ఆత్మీయుడి క్షమాభివృద్ధి కొరకై ప్రభా కొన్ని మాటలు అనుకరింపజేసి మహిమ పొందుతున్నామని వందనాలు చెల్లిస్తూ బలహీనుడిని కనికరించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి దయచేసి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. పైన బైబిల్ స్టడీలో కూడా మనం ఇదే వచనాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వచ్చినాం. కొన్ని మాటలు కొన్నిసారి ప్రభు తలంపించిన ఆ యొక్క భారాన్ని బట్టి మనం సహవాసం గురించి మనం కొంత ధ్యానిస్తూ వచ్చినాం. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో కూడా కొంత బోధ గురించి మనము ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సహవాసంలో అనగా మొట్టమొదట బోధ గురించి మనం చూస్తుంటున్నాం. 2వ అధ్యాయం 42వ వచనంలో అనగా వీరు అపొస్తలుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఇదగిన వ్యాఖ్యానంలో మనం చూడగలిగితే ఈ బోధ విషయమే మీద మనం కొంత చూడగలిగితే అక్కడ ఉపదేశం అని గురించి రాయబడింది. అనగా ఈ ఉపదేశాన్ని వారు అనగా ఎడతెగక వారు వినాలని, అనగా వారు ఎడతెగక అనుసరించాలని వారు జ్ఞాపకం చేస్తున్నారు. అనగా ఎందు నిమిత్తమై ఎడతెగక దాన్ని అనుసరించాలా? ఎందు నిమిత్తం ఎడతెగక దాన్ని మనం వినేవారుగా మనం ఉండాలా? అరుదిగా వింటే మనకు వచ్చే దీవెనలు ఏంటి? అరుదిగా మనం వింటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటిది? రండి దేని వాక్యంలో మనం చూద్దాం. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాసుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. కనుక బోధనగా మనం ఏం చూస్తున్నామంటే వ్యాఖ్యానంలో ఉపదేశం అని మనం చూస్తూ వచ్చినాం. కనుక అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని వింటే వారు ధన్యులు అంట. కనుక అది ఎక్కడైనా ఆయన గడప దగ్గర మనం కాచుకొని ఆయన యొక్క ఆలయములో లేకపోతే మందిర ఆవరణములో లేకపోతే ఈ రీతిగా ప్రభు ఆన్లైన్లో వర్తమానం ఇస్తున్నాయిగా అది విని అంతరంగంలో మనం ఉంచుకొని దానిని మనం అనుసరించి నడుచుకుంటే ప్రియులారా మనం ధన్యులం. కనుక మనం ఏం చూస్తున్నాము? అపొస్తలుల కార్యము 2:42లో మధ్య భాగంలో చూస్తే ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. ఏ మాట చూడండి. 42వ వచనం చదవండి. 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపొస్తలుల బోధ యందును వచ్చారు. వీరంటే ఎవరు? వీరంటే రక్షించమన్నవారు. అనగా వాక్యం చేత కూర్చోబడి పావుల నిమిత్తమై పశ్చాత్తపడి నీటి వాపదేశములు అనగా సాక్ష్యమించి అనగా లోకానికి పాపానికి వేరే ప్రభు నిమిత్తమై బ్రతకాలని తీర్మానించుకున్నవారు. కనుక వీరేం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధని ఉపదేశాన్ని ఎడతెగక వారు వినాలని ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఎడతెగక వినేటువంటి వారు ఎవరంట అని చూస్తే సామెతల్లో వారు ధన్యులు. దేని వాక్యాన్ని ప్రియులారా మనం ఎడతెగక మనం వినగలుగుతున్నామా? దేని వాక్యాన్ని ఎడతెగక మనం వినగలుగుతున్నామా? దేని వాక్యానికి అంతరంగంలో స్థానం ఇవ్వగలుగుతున్నామా? దేని వాక్యాన్ని ఎడతెగక మనం వింటే అనుసరిస్తే వచ్చే దీవెనలు చాలా ఉన్నాయి. చూడండి ఒక మాట చూద్దాము. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము,
ఆయన నోటిపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందేదవు. చాలు. మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే 22వ అధ్యాయం 22వ వచనములో ఆయన నోటిపదేశమును అవలంబించుము. ఏం చేయాలంట? అనుసరించాలంట. ఉపదేశమును అనుసరించాల. దేని వాక్యము అనగా మనకి ఏదైతే బోధిస్తుందో, దేని వాక్యం ఎట్లయితే హెచ్చరిస్తుందో, ఏం చేయమంటుందో, ఏం చేయకూడదని చెప్తుందో, ఎక్కడికి వెళ్ళకూడదని చెప్తుందో, ఏం చూడదని చెప్తుందో, దీన్ని మనం ఏం చేయాలంటే అవలంబించాల. అనేకసార్లు వింటాము కానీ అవలంబించడానికి, అనుసరించడానికి మనం ఇష్టపడం. అది మనకు వచ్చినటువంటి స్థితి, మనలో ఉన్నటువంటి స్థితి. ప్రియులారా, కనుక ప్రభువారు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే నా ఉపదేశమును అవలంబించు అనగా అనుసరించు. అనుసరిస్తే ప్రియులారా, లేకపోతే ఆ ఉపదేశమును వినగలిగితే వచ్చే దీవులు చాలా ఉన్నాయి. యాత్ర జీవితంలో ఇచ్చివేరది దినాల్లో ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని ఎంతైనా కూడా మనం వినగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎంతైనా కూడా మనం పొందగలుగుతాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం 2 లైన్లు ఏమన్నాడు చూడండి. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలా. అనగా వినడమే కాదండి, ఆయన మాటలు అంతరంగములో ఉంచుకోవాలా. ఆయన మాటలు అంతరంగములో ఉంచుకొనగలిగితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. చాలామంది అంతరంగములు ఉంచుకోరు, వింటారు వదిలేసేస్తారు, అనుసరించరు. కనుక వారి జీవితాల్లో ఆత్మీయటువంటి వృద్ధి మనం చూడలేం. శారీరకంగా భౌతికంగా వారు బాగా కనపడుతుంటారు. శారీరకంగా భౌతికంగా లోకానికి లోకపరంగా ఆకర్షణీయంగా బాగా కనపడుతుంటారు. కానీ ఆత్మ సంబంధమైన ఆకర్షణ లేకపోతే ఆత్మ సంబంధమైన స్థితి వారి జీవితాల్లో ఏం కూడా కనపడదు. కారణం వింటారు కానీ అంతరంగంలో వాక్యం ఉండదు. అంతరంగంలో వాక్యానికి వారు స్థానం ఇవ్వరు. కనుకనే ప్రియులారా, లోకాన్ని వెంబడిస్తుంటారు, లోకాన్ని అనుసరిస్తుంటారు. అనగా లోకస్తుల వలె వారు ప్రవర్తిస్తుంటారు, లోకస్తుల వలె వారు మాట్లాడుతుంటారు, లోకస్తుల వలె అనగా ప్రతిదీ అనగా చేస్తూ ఉంటారు. ఏమాత్రం కూడా ప్రత్యేకత తేడా ఉండదు. ఎందు నిమిత్తమై అంతరంగంలో వాక్యం లేదు, అంతరంగంలో ప్రభువారికి స్థానము లేదు. ఆ కాను బట్టి ఏమవుతుందిలే, ఈ రీతిగా వద్దు ప్రియుడా. ఆ రీతిగా దేవుని ప్రజలుగా చేయటానికి మనం పూనుకొనకూడదు. అంతరంగంలో ప్రభువారికి మనం స్థానం ఇవ్వాలా. చూడండి, మరొక మాట చూద్దాం. దావీదు రాసిన కీర్తన 19వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, ఆ హృదయమును సంతోషపరచును. కనుక ఆయన ఉపదేశం ఎలాంటివంట? నిర్దోషమైనవి. అవి ఏం చేస్తాయంటే హృదయాన్ని సంతోషింపజేసేవిగా ఉన్నాయి. ప్రియులారా, కనుకనే మనం చూస్తూ వచ్చినాం కదా, సామెతల్లో ఉన్నటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యానికి అంతరంగంలో స్థానం ఇవ్వాలని. స్థానం ఇస్తే అవి ఏం చేస్తాయి? సంతోషింపజేస్తాయి, ఆనందింపజేస్తాయి. లోకంలో అనేక మంది అనేక రకాలుగా సంతోషించేవారుగా ఉన్నారు. ఎన్నో స్థితిగతులను బట్టి, వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆనందించేటువంటి వారుగా, ప్రభువాక్యాన్ని బట్టి, ప్రభువుని బట్టి, అంతరంగంలో ప్రభువారికి స్థానం ఇచ్చిన దాన్ని బట్టి వారి జీవితంలో అనేకసార్లు చూస్తే సంతోషం కనపడదు. ప్రభు పిల్లలకి ఏదున్నా ఏది లేకపోయినా, పరిశుద్ధులు ఎట్లున్నా, ఏ స్థితిగతులు గుండా ప్రభు నడిపిస్తున్నా సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎందు నిమిత్తమై అంతరంగంలో ప్రభువారికి స్థానం ఇచ్చిన వారు కాబట్టి, వారు మాకేం చేస్తాం, మేలు చేస్తారని చెప్పేసి వారు ఎరగలుగుతారు. యాత్ర జీవితంలో ప్రియులారా, అంతరంగంలోనికి అనగా ప్రభువాన్ని ఆహ్వానించిన తర్వాత ఆయనకు స్థానం ఇస్తే మన యొక్క హృదయాన్ని, మన జీవితాన్ని ఆయన మాటలైన ఉద్దేశమే సంతోషింపచేసేదిగా ఉంది. మరొక మాట చూడండి, 119వ కీర్తన
119 కీర్తన 56వ వచనం. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే వరముగా నాకు దయచేయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? కీర్తనకాడు ఏమంటాడంటే, దేవా యెహోవా, నీ ఉపదేశం అనుసరించి నేను నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. మనం చెప్పగలుగుతామా? ప్రభువా, నేను నీ మాటలు నేను అనుసరించి నేను నడుచుకొనుచున్నా, నీ వాక్యానుసారంగా నేను జీవించగలుగుతున్నా, నీ మాట నేను ఏనాడు కూడా జీవదాడిన వాడిని కాను చెప్పగలుగుతామా? దావీదు అంటాడు, అదే నాకు వరముగా నేను భావిస్తున్నా. యాత్ర జీవితంలో ఎంత దినాలో ప్రియులారా, తలంపు ఏంటంటే వాక్యానుసారంగా మనం జీవించాలా. అందుకోసమే 42వ అధ్యాయంలో చూస్తే, అపోస్తల గారి 2:40 చూస్తే, అపోస్తల బోధ ఎందును అన్నాడు. అనగా బోధ, ఉపదేశం. కనుక దీని ఎందు మనం ఎడతేక మనం ఉండాలి, ఎడతేక మనం వినాలా, ఎడతేక మనం అనుసరించాలా. ఒక వారం అనుసరిస్తే చాలే, ఒక నెల అనుసరిస్తే చాలే, ఒక దినం అనుసరిస్తే చాలే, లేకపోతే ఇంతవరకు చాలే కాదు. ఎడతేక అనగా ఎంతవరకు? జ్ఞాపకం పెట్టుకో, నీ గొంతులో చివరి ఊపిరినంతవరకు. రెండవదిగా ప్రభువారి లోకానికి వచ్చేంత వరకు కూడా వాక్యాన్ని అనుసరించాలా. వాక్యానుసారంగా జీవించినప్పుడే ప్రభుతో సదాకాలం ఉండగలుగుతావు. లేకపోతే ఉండలేవు. ఏదో కొంతకాలం జీవించి కష్టాలు, దుఃఖము, వేదన, పోరాటాలు, సమస్యలు, వ్యతిరేకతలు, అవమానాలు, తిరస్కారాలు, నిందలు వస్తే, అనగా పడిపోతే, లేకపోతే వదిలి వేస్తే, లేకపోతే వెనకంజ వేస్తే ప్రభువారితో ఉండలేవు. కనుక ఆ సహవాసంలో మనం ఏం చూస్తూ వచ్చామంటే, ఎడతెగక మనం ప్రభువాన్ని అనుసరించాలా, ఎడతెగక మనం దేవుని వాక్యాన్ని వినాలా. అప్పుడే ప్రియులారా, మనం కూడా ప్రభుతో ఎడతెగని జీవితం మనం కలిగి ఉంటాం. కనుక ఈ ఉద్దేశమును దావీదేమంటాడంటే, అది నేను వరముగా ఎంచుకుంటున్నా. మరొక మాట చూడండి, 119:93 వచనం. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. చూడండి, అనగా వాక్యం వినడం వలన, ఉపదేశం వినడం వలన, బోధన వినడం వలన, ఆ యొక్క బోధ, ఉపదేశం, వాక్యములను ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. అనగా పడిపోతే, లేకపోతే కలిసిపోతే, లోకంలో లోక స్థితిగతుల వైపు పరుగులు తీస్తుంటే, ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే తిరిగి మళ్ళిస్తుంది, బ్రతికిస్తుంది. కనుకనే అపోస్తులైనటువంటి అపోస్తులు తెచ్చేసి మన్నించండి. కనుకనే అపోస్తుల కార్యములో మనం ఏం చూస్తామంటే, ఈ 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండండి. ఎడతెగక మనం ఉండగలిగితే ప్రియులారా, ప్రభువారు మన విషయం ఆనందించగలుగుతాడు. ప్రభువారు వచ్చినప్పుడు ఆ ప్రభువారి యొక్క ఉన్నతమైన మహిమను మనం చూడగలుగుతాం. ఆ కాను వచ్చేమన్నాడు? 119 కీర్తన 93వ వచనంలో, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడూ వాటిని మారవను. చదవండి కింద 34 వచనము. నీ ఉపదేశములను నేను వెదుగుచున్నాను, నేను నీ వాడిని, నన్ను రక్షించుము. కనుక ఏమన్నాడంటే 93వ వచనంలో, నేనెన్నడూ వాటిని మరవను, అనగా నీ మాటలని, నీ బోధని, నీ ఉపదేశాలని నేనెన్నడూ వాటిని మర్చిపోనయ్యా. దేవుని ప్రజలముగా ప్రియులారా, దేవుని వాక్యాన్ని అంతరంగ హృదయంలో మనం పెట్టుకోవాలా, మర్చిపోకూడదు. దేవుని యొక్క ఉపదేశాన్ని మర్చిపోకూడదు, దేవుని వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు? ఏం చూస్తున్నాం? పై భాగంలో ఏం చూస్తున్నాము? నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. ఆయన మాటల వలన ప్రభువారు ఏం చేస్తాడంటే మనల్ని బ్రతికిస్తాడు. లోకంలో ఏది కూడా మనుషుని బ్రతికించలేదు.
లోకంలో ఏది కూడా మనసుని సంతోషింప చేయలేదు. లోకంలో ఏది కూడా మానవుడిని ఆనందింప చేయలేదు. వాక్యమే. ఈ స్థితిని మనం ఎప్పుడైతే మనం ఎరగలుగుతామో ఈ స్థితిని మనం అవలంబిస్తాం. ఈ వాక్యాన్ని మనము ఏం చేస్తామంటే అనుసరించగలుగుతాం, అనగా నిరంతరం నిత్యం వినగలుగుతాం. ఈ దినాల్లో చాలామంది ఈ లాక్డౌన్ వచ్చిన సందర్భాల స్థితిగతులను బట్టి, కరోనా వైరస్ వచ్చిన స్థితిగతులను బట్టి అందరికీ ఇళ్ళకే పరిమితి అయిపోయినారు, బాగుందిలే అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ప్రభువు నిన్ను ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి అనేక రకాలుగా ఎంతో ప్రయాసపడి దైవ సేవకులు మీ ఇంట్లోనికే, ఇంటి దగ్గరికే వర్తమానాలు అందిస్తున్నారు. సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఆరాధనలో 3 వర్తమానాలు, స్వార్థ కూడిక, ఇంకా ప్రత్యేకమైనటువంటి వర్తమానాలు ఎదురుమితమై ఆత్మీయ వృద్ధి పొందాలని, తిరిగి అనగా సమకూర్చబడాలని, ప్రవస్థ ఎత్తబడాలని, ప్రవకేకను వినాలని, లోకంలో కలిసిపోకూడదని ప్రభువారు ప్రేమించి ఇట్లా అందిస్తున్నాడు. నిర్లక్ష్యంగా, నిర్లక్ష్యంగా పిల్లరా ఉండొద్దు. విను. ఒక అర్ధగంట, ఒక గంట సమయం కేటాయించి పనులన్నీ పక్క పెట్టేసి ప్రశాంతంగా కూర్చొని, ప్రభువా ఈ దినం నాతో ఏం మాట్లాడబోతున్నావయ్యా, నా కొరకే సిద్ధపరిచిన వర్తమానం ఏంటి ప్రభువా, ఈ రీతిగా ప్రభు చూస్తూ వాక్యం ఏంటి నీ హృదయం తెప్పరిల్లుతుంది, ఆనందింపచేస్తారు ప్రభువారు. ఈ బాధ నివారణ అవుతుంది. నీ జీవితంలోనికి సంతోషాన్ని ప్రభు అనుగ్రహించడానికి ఇష్టపడతాడు. ప్రియులారా, కనుక నీ ఉపదేశము నన్ను బ్రతికించినది, అది నన్ను ఆనందింపచేస్తున్నది. కనుక ఇలాంటి బోధని, ఉపదేశాన్ని ఎంతైనా కూడా మనం అనుదినము ఎడతెగక వినవలసిన వారముగా ఉన్నాం. రండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. చూడండి ఎంత మంచి మాటలు మనం చూస్తూ వచ్చినాయి కదా. అపోస్తల కాలం 2:42 వీరు అపోస్తల బోధ యందు, అనగా వాక్యమందు, ఉపదేశము యందు వాడు ఎరతెగక ఉంటే, వారు వింటే వారు ఎట్లుంటారంట, సురక్షితంగా ఉంటారు. అంత మాత్రం కింద ఏం రాయబడింది, వాడు కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు. కనుక ఈ దినాల్లో అనేకులు నెమ్మదిగా లేకపోవడానికి కారణం, అయ్యో మాకేడ తలుగుతుందో ఈ వైరస్, అయ్యో మా కుటుంబానికి ఏడొస్తుందో ఈ కరోనా వైరస్ అని చెప్పేసి లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనలో, భీతులై, భయపడుతూ దిక్కుదోసిన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియులారా, వాస్తవమా కాదా? ఏ పేపర్ చూసినా అదే, ఏ టీవీ ఆన్ చేసినా అదే, ఏ సెల్ ఫోన్ ఆన్ చేసినా అదే, ఎవరినోటి విన్నదే కరోనా కరోనా కరోనా. ఇలాంటి దుర్భాగ్యమైనటువంటి కలవర స్థితిగతుల నుంచి మనము కాపాడబడాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలంట? 1వ అధ్యాయం సామెతలు 33వ వచనం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా ఉండును. మొట్టమొదటిది, ఆ ఉపదేశం నువ్వు ఎంతగానో అంగీకరిస్తావో, ఎడతెగక ఎంతగా వింటావో ప్రియులారా, నీ అంతరంగ జీవితంలోనికి నెమ్మది అనుగ్రహిస్తాడు. రెండవదిగా ఆయన నేనేం చేస్తాడంటే సంతోషింపజేసేవాడుగా ఉన్నాడు. మూడవదిగా నీకు సురక్షిత కలుగుతుంది. నాలుగవదిగా నెమ్మదిగా ఉండగలుగుతావు. లోకమంతా మనం ఈ దినాల్లో గమనిస్తే నెమ్మది లేని వారుగా జీవిస్తున్నారు. భయం భయం భయం. ఎక్కడికి వెళ్ళాలన్న భయం, ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా భయమే. ఏం తలుగుతుందో, ఏం తగలగ పెడతారో అని చెప్పేసి. కనుక దేవుని వాక్యాన్ని వినగలిగితే, దేవుని వాక్యానికి అంతరంగంలో స్థానం ఇవ్వగలిగితే, నిజమైనటువంటి విశ్వాస, నిజమైనటువంటి క్రైస్తవుడు దేవునికి కూడా భయపడాడు.
బ్రతుకుతే క్రీస్తు కొరకు, చస్తే లాభమే, ప్రభుతో నేను ఉండగలుగుతా అనుకుంటాడు. ఇది నాలో అలాంటిది ప్రజల్లో కనపడలేకపోతుంది ప్రియులారా. కనుకనే అపోస్తల కార్యం 2:42 మనం ఏం చూస్తున్నామంటే, వీరు అపోస్తల బోధ యందు ఎడతెగక వారుంటూ వచ్చినారు. కనుక దేవుని ప్రేరణగా రక్షించమన్న నువ్వు నేను కూడా, విడుదల నొందిన నువ్వు నేను కూడా, లోకం నుంచి వేరైన నువ్వు నేను కూడా ఎడతెగక ఉండాలని, ఎడతెగక మనం వినాలని ప్రభువారి రాత్రి వేళ సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రండి, రోమి రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఎవరి గురించి వినాలా? ఏదేదో వార్తల గురించి వింటే అనగా నీకు నెమ్మది, లేకపోతే నీకు సురక్షిత, లేకపోతే నీకు సంతోషము, లేకపోతే నీకు ఆనందం, ఆరోగ్యం కలగదు. యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు వినాలా? నువ్వు యేసు ప్రభువారి యొక్క మాటలు వినాలా? అప్పుడు నీకేం కలుగుతుందంటే ఒక విశ్వాసం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది, ధైర్యం వస్తుంది. దేనికి కూడా నువ్వు భయపడవు. లోకమంతా పరుగులు తీస్తున్నప్పటికీ కూడా నిశ్చింతంగా ఉండగలుగుతావు. ఇట్లా చేతులు కట్టుకొని, ఎందు నిమిత్తమై నా ప్రభువారు నాకున్నాడు, నా ప్రభువారు నాకున్నాడు, నా కొరకే ప్రాణపెట్టిన దేవుడున్నాడు, నా కొరకే లోకాన్ని వదులుకు అనగా పరలోకాన్ని వదులుకొని భూమికి వచ్చిన దేవుడున్నాడు, నా నిమిత్తమే తన ప్రాణాన్ని దారిపోసిన దేవుడున్నాడు అని చెప్పేసి ఏమాత్రం కూడా కలవరపడకుండా, కలత చెందకుండా నిశ్చింతంగా ఉండగలుగుతావు. ఆ రీతిగా నిశ్చింతంగా ఉండాలని చెప్పిలారా, ఈ చివరి ఎంత దినాల్లో, భయంకర దినాల్లో దేని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, దేని వాక్యాన్ని బాగా వినండి. ఏం ప్రభువారు మీతో మాట్లాడుతున్నాడో, ప్రభువారు ఏం చేయమంటున్నాడో, ప్రభువారు ఏం చేయకూడదు అంటున్నాడో, ఏం మాట్లాడదు అంటున్నాడో ఆ రీతిగా జీవించగలిగితే ప్రియుడా సురక్షితంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. ప్రభువారు వదిలిపెట్టేటువంటి దేవుడు కాడు. ఎందుకంటే ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన మనల్ని తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. పరసంబంధమైన వారు మన పరిస్థితి పరమందుంది, వెలుగు సంబంధంలో. దయచేసి విషయాన్ని మర్చిపోవద్దు. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి. ఎడతెగక అనుసరించడానికి నేర్చుకోవాలి. ఎంత నిమిత్తమంటే ఒక దినాన ఎడతెగని జీవితం మనం ప్రభుతో జీవించబోతున్నాం. ఎందుకంటే నువ్వు నేను సేవించే దేవుడు ఎడతెగని దేవుడు. అనగా ఆయన నిరంతరం ఉండేటువంటి వాడు, అనగా ఆయన సదాకాలం ఉండేటువంటి వాడు. ఆయన నిన్నను కూడా ఆయన సదాకాలం తనతో ఉంచుకోబోతుంటున్నాడు. కనుక యాత్ర జీవితంలో మనకు కూడా గుర్తెరిగిన వానమై దేని వాక్యాన్ని అనుసరిద్దాం. భయభక్తులు కలిగే జీవితం. ఇంకా బోధన అనుసరించిన కాని బట్టి అనగా వీరు అనగా లోకం నుంచి వేరైనటువంటి వారు అనేక సంగతులు అపోస్తల కార్యం 2:42లోనే రాయబడుతూ వచ్చినాయి. ప్రోచితమైతే మనం వచ్చి వీడియోలో చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా ప్రభువారు మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. మా ప్రేమగల పరలోకపు తండ్రి యేసు ప్రభువారి నామమున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీ స్తోత్రములు. మా పరమ తండ్రి, మా బిడ్డల జీవితాల్లో ఈ యొక్క అపోస్తల కార్యము 2:42 తండ్రి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. మా దేవా, వారు బోధ యందు తను ఎడతెగక నీ వాక్యాన్ని విని అనుసరించి మీరు ఇచ్చేటువంటి ఆ నిత్యత్వాన్ని పొందుకున్నట్లు కావలసిన కృపను వారికి దయచేయి. శత్రువు లోక పరిస్థితులు ఏమాత్రం వారిని తండ్రి ఏమాత్రం ప్రభావితం అనగా పాడు చేయకుండా ప్రభావ మీరే కాపాడుతురవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇట్లా ఈ చిన్న పరిస్థితిని దీవించండి. అనేక మంది జీవితాల్లో నీ కార్యం జరిగించి బలపరిచి ప్రభావ విశ్వాస వీరుడుగా వారిని మీరు చేయమని వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నుండి సహవాసం వారికి ఈ ఆన్లైన్లో అనేకులు వాక్యమించునగా వారి కుటుంబాలకును సర్వధిక సంఘాలకును సదాకాలం ఇగో తోడై ఉండునుగాక. ఆమేన్.